వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. కుసాయిగూడ ఫాస్టర్ ప్రెసిడెంట్ ఎస్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ పగడాల మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ప్రవీణ్ పగడాల మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది నిజంగా రోడ్డు ప్రమాదం అంటారా, లేదంటే హత్య అంటారా? ఇది హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రవీణ్ గారి ఆత్మ శాంతించాలని మా పాస్టర్స్ అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది హత్యగా తేలితే మాత్రం తగిన పరిణామాలు మాత్రం ఉంటాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రవీణ్ గారు చాలా ఏంటంటే సమాజానికి కావలసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇలా చేయడం చాలా దారుణం. ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వారికి మాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి సినిమాలో నేను భీమ్లా నాయక్లో కూడా ఒక పాత్ర ఫాస్టర్గా యాక్షన్ చేయడం జరిగింది. వారు చాలా క్రైస్తవులను ప్రేమిస్తారు అని మేము అనుకున్నాం. కానీ ఇంత ఘోరంగా అంటే 3 రోజుల నుంచి జరుగుతూ ఉంటే ఇంత కూడా దీన్ని ప్రశ్నించకుండా వారు పనులు చేసుకుంటూ ఉంటున్నారు. నేను 3 రోజులు చూసాం, అక్కడ 2 రోజులు కూడా మరి వారి యొక్క టీం కానీ వారు కానీ ఒక ఏ మాత్రం వీడియోని తీసుకుని వెళ్ళి దీని పట్ల స్పందించింది ఏం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా తెలియజేస్తున్నాము, అన్న మేమందరం కూడా మీ అభిమానులుగా ఉన్నాం. మాకు చాలా ఏంటంటే మీ గురించి మాట్లాడితే మాకు బాధగా ఉంది. మీరు ఇప్పటికైనా స్పందించి దాన్ని ఏంటన్నది ముందుగా తెలుసుకుని తెలియజేస్తే చాలా బాగుంటుందని మేము కోరుతూ ఉన్నాం. మా క్రైస్తవులకు న్యాయం చేయాలని 100% మీరు నిలబడితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. అది ఎలా జరిగింది ఏంటన్నది మీరు చూపించాలని మేము కోరుతూ ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉందంటారు? ఎవరు మీ అనుమానాలు ఉన్నాయా మీకు? అంటే ఆయన ఒక్కరని కాదండి. ఇప్పుడు ఒక పాస్టర్ మేమున్నాం, మా చర్చిలో మేము చేసుకుంటాం, లేక మా లోకల్గా ఉన్న పాస్టర్లతో ప్రేమగా కలిగి నెలకొకసారి కూడుకుని ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ప్రవీణ్ గారు అలా కాదు. అనేకులతో ఏంటంటే మత మాదుల్ని, ఎంతో మంది క్రైస్తవుల్ని ఎదిరించే వారిని ఆయన కౌంటర్ వేస్తూ ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్, ఇందులో ఇలా ఉంది, ఇలా చూడండి. క్రైస్తవం అంటే మేమందరం హిందువుల నుంచి వచ్చిన వాళ్ళమే, మేము సపరేట్ ఏం కాదు. క్రైస్తవం అంటే ఏంటంటే దేవుని యొక్క ప్రేమ నమ్మి ఆయన్ని మమ్మల్ని నమ్ముకుని ఈ రోజు నేను ఫాదర్గా అయ్యాను. ఎస్ అంటే ఆ ప్రేమను వేరేగా అంటే ఒక మతతత్వం లెక్క తీసుకొచ్చి చాలా అదేనే కాదండి, ఎక్కడ చూసినా కానీ ఇదే. ఇప్పుడు హైదరాబాద్లో కూడా నిన్న కాక మొన్న మా కుషాగూడ ప్రాంతంలో పాస్టర్ గారు అమ్మాయి ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇల్లు మీరు చర్చి కడుతున్నారని ఆపేయటం జరిగింది. అంటే ఆ విషయం ఇక్కడ తీసుకురాకూడదు, కానీ క్రైస్తవుల పట్ల జరుగుతున్న భయంకరమైన అరాచకాలండి లాన్ చాలా జరుగుతూ ఉన్నాయి. అటు ఆంధ్ర ప్రభుత్వమే కానీ ఇలాగ తెలంగాణ ప్రభుత్వమే కానీ గట్టిగా దీని పక్షంగా చర్య తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇంకోటి, నిన్న పోస్ట్ మార్టంలో రోడ్డు ప్రమాదమే నార్మల్ డెత్ అని చెప్పి తేలింది కదా. నార్మల్ డెత్ అని తేలడంలో కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయండి. ఎందుకంటే ప్రవీణ్ గారు కొన్ని మేము చూడలేదు. ఛానల్ ద్వారా విజయసాయి రెడ్డి గారు వీరు పెద్దవారు మాట్లాడిన మాటలు కొన్ని విన్నాం. ఏంటి అది అంటే ప్రవీణ్ గారిని ముందే అంటే టోల్గేట్ ముందే అటాక్ చేసినట్లుగా మాకు ఒక అభిప్రాయం. అలాగే ఆయన్ని చాలా బలోపేతం చేసి ఆయన నోట్లో కూడా మందు వేస్తారు అన్నట్లు, అంటే ఏమంటారు మందుని మీరు, ఆల్కహాల్ కూడా తాగిపిచ్చారు అన్నట్లు తెలుస్తుంది. అది కంపల్సరీ ఏంటంటే రాజకీయం కూడా కొంత కుట్ర చేస్తుందని మాకు అభిప్రాయం. దీన్ని పై స్థాయిలో తీసుకెళ్లి మాకు దర్యాప్తు చేయాలి అని ఆలోచన చేస్తాం.